నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంతమైన ఈ విశ్వాన్ని తన అనుగ్రహమే ఆధారంగా నడిపించేది ఆదిదేవుడే. అంతటా నిండి ఉన్నది ఆ ఈశ్వర చైతన్యమే. తన కరుణామృత ధారలచే జీవులను సంరక్షించే ఆ సదాశివుడు మానవాళికి ముక్తిని ప్రసాదించడానికి అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. అలా ఆ నీలకంఠుడు జ్యోతిస్వరూపంగా ఆవిర్భవించిన జ్యోతిర్లింగ క్షేత్రమే వైద్యనాథ్. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్లో విరాజిల్లుతున్న ఈ ముక్తిధామమే నేటి మన తీర్థయాత్ర. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् ఆద్యంతాలకు అందనివాడు ఆ పరమశివుడు. యుగ యుగాలుగా ఆయన లీలా విశేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవనిపై ఆ గంగాధరుడి మహిమలు ప్రవహిస్తూనే ఉన్నాయి. మానవాళిని ఉద్ధరించడం కోసం ఆ సదాశివుడు జ్యోతిస్వరూపంగా ఈ నేలపై ఆవిర్భవించాడు. అలాంటి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన వైద్యనాథ క్షేత్రానికి జార్ఖండ్లోని దేవఘర్ వేదికగా నిలిచింది. జార్ఖండ్ ప్రాంతం ప్రకృతి గీసిన అందమైన చిత్రమనే చెప్పాలి. అడవులు, కొండలు, జలపాతాలు, సెలయేళ్లతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కనుల ముందు ఆవిష్కరిస్తుంది. ప్రకృతి ప్రేమికులు ఇష్టపడే ప్రాంతాల్లో ఒకటిగా ఇది కనిపిస్తుంది. చరిత్రతో పాటు ఆధ్యాత్మికత వెల్లివిరిసిన నేలగా చెప్పుకోవచ్చు. అలాంటి జార్ఖండ్ ప్రాంతంలోని దేవ్ఘర్ వైద్యనాథ క్షేత్రంతో మరింత విశిష్టమైన గుర్తింపును తన సొంతం చేసుకుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇక్కడి అడవుల్లో అనేక రకాల ఔషధ గుణాలను కలిగిన మొక్కలు ఉండేవని, అందువల్ల ప్రాచీన కాలంలో ఇది ఆరోగ్య వైద్యనాథ్గా పిలువబడేదని అంటారు. వైద్యనాథుడిగా ఆ పరమశివుడు ఈ నేలను స్పర్శించిన కారణంగానే ఈ నేలకు ఔషధ గుణాలు వచ్చాయని అప్పట్లోనే మహర్షులు ప్రస్తావించడం మనకి కనిపిస్తుంది.
महदेवा शङ्करा श्रितजनमन्दारा श्रीगौरी हृदयेश्वरा ग्रोवरईश्वरा नादशरीरा ईश्वरा निर्मलमृदुहासा नागाभरणा नटराजा नीवे शरणमया भक्तुल पालिट पेन्निधि नीवे महदेवा भाग्यमुलोसगे शंकर ममु ब्रोवगरावा सृष्टि लयकारक नटराजा ईशा नी पद पंकज सेवये मुक्तिकी सोपानं। దేవగర్కి ఈ పేరు రావడానికి కారకుడు కూడా ఆ శంకరుడే. ఆయన ఆవిర్భవించిన ఈ ప్రదేశాన్ని అప్పట్లో దేవగృహ అనే పేరుతో పిలుచుకునేవారట. ఆ తర్వాత కాలంలో అది దేవగర్గా మారిందని అంటారు. అలాంటి ఈ క్షేత్రం 12వ శతాబ్దం నుంచి మరింత వైభవాన్ని సంతరించుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగానే కాదు, 51 శక్తిపీఠాల్లోనూ ఒకటిగా ఈ క్షేత్రం అలరారుతూ ఉండటం మరో విశేషంగా కనిపిస్తుంది. దేవ్ఘర్ ఒకవైపున జ్యోతిర్లింగ క్షేత్రాల వైపు నుంచి, మరోవైపున శక్తిపీఠాల వైపు నుంచి ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇతిహాసాలతోనూ ముడిపడిన కారణంగా మరింత విశిష్టతను ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఈ కారణంగా దేశంలోని నలుమూలల నుంచి ఈ క్షేత్రానికి చేరుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతం చాలా రద్దీగా కనిపిస్తుంది. మొదటిసారిగా దేవ్ఘర్ చేరుకునేవారు ఇక్కడి ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఆ దేవదేవుడిని గురించిన ధ్యానం చేసుకోవచ్చని అనుకుంటారు. కాని ఇక్కడి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. భక్తజన సందోహంతో ఈ ప్రదేశం కిటకిటలాడే రోజులే ఎక్కువ. ఇది 21 ఆలయాల సముదాయం కావడమే అందుకు ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ పంచాక్షరి శుభమంత్రము తలచిన చాలునయా తీరును ఆపదలన్నీయు కలుగును సుఖ శాంతి ఆశ్రిత జన సంరక్షక అభయమునీయవయా అద్భుత మంగళ రూపుతో దర్శనమీయవయా నీ కరుణామృత వీక్షణ మాపై చూపవయా నిరతము కొలిచే భాగ్యము దయతో నొసగవయా భక్త మనోహర శంకర నిను దర్శించంగా మా కన్నులలో చిందును ఆనందాశ్రువులు. ఇక్కడి వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంపై కొన్ని సందేహాలు కనిపిస్తాయి. ఎందుకంటే మరో 2 క్షేత్రాలు కూడా వైద్యనాథ్ క్షేత్రాలుగా జ్యోతిర్లింగాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే పురాణాలలో పేర్కొన్న లక్షణాలు ఆనవాళ్లను బట్టి చూస్తే వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఇదేనని అంటారు. 21 మందిరాల సన్నిధిలో ప్రధానమైన దైవంగా ఇక్కడ వైద్యనాథుడు దర్శనమిస్తూ ఉంటాడు. శ్రీ వైద్యనాథ్ ఆలయానికి చేరుకుంటూ ఉండగానే మనకి శివగంగ పుష్కరిణి కనిపిస్తుంది. ఎంతో విశాలంగా కనిపించే ఈ పుష్కరిణికి ఎంతో చరిత్ర ఉంది. చాలా మంది భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి బయలుదేరతారు. మరికొందరు ఈ పుష్కరిణిలో తీర్థాన్ని తలపై చల్లుకొని ఆలయం దిశగా కదులుతూ ఉంటారు. స్వామివారి ఆలయం ముంగిట అనేక దుకాణాలు కనిపిస్తాయి. పూజా సామగ్రితో పాటు అనేక వస్తువులను విక్రయించే ఈ దుకాణాల దగ్గర సందడి ఎక్కువగానే ఉంటుంది. ఇది 21 ఆలయం సముదాయం. పొడవైన ప్రాకారాలు, అనేక విమాన గోపురాలు, శిఖర భాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఆలయాల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి వెళ్లే భక్తుల కారణంగా అక్కడే అనేక దుకాణాలు ఉండటం వల్ల ఆ క్షేత్రానికి వచ్చి వెళ్లే భక్తుల కారణంగా ఈ ప్రదేశం చాలా రద్దీగా ఉంటుంది. ఇక ఏ మందిరానికి ఎటువైపు నుంచి వెళ్లాలనే ఒక అయోమయానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినా భక్తులు విసుగు చెందకుండా
ఏ మందిరం ఎక్కడ ఉందనేది తెలుసుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. వైద్యనాథ్ స్వామివారి దర్శనానికి ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ క్యూలైన్ ద్వారా భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లవలసి ఉంటుంది. గర్భాలయంలోకి భక్తులకు ప్రవేశం ఉంటుంది. నేలబారుగా ఉన్న పానవట్టంపై తలభాగం కొద్దిగా మాత్రమే పైకి కనిపించే వైద్యనాథ లింగాన్ని భక్తులు దర్శనం చేసుకుంటారు. భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పిస్తూ ఉంటారు. నాద శరీర వేద విహార శివ శివ శంభో శంకర ప్రణవ స్వరూప జై జగదీశ హర హర శంభో మహదేవ. నాద శరీర వేద విహార శివ శివ శంభో శంకర ప్రణవ స్వరూప జై జగదీశ హర హర శంభో మహదేవ. జటాజూటమున గలగల పారే గంగను నిలిపిన దేవరా భగ భగ మండే ప్రచండాగ్ని మూడవ నేత్రము ఈశ్వర. ఓంకారం శివం శంకరం స్థితిలయ సర్వం శివం శంకరం. ఓంకారం శివం శంకరం స్థితిలయ సర్వం శివం శంకరం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. వైద్యనాథ స్వామివారి ఆలయానికి ఎదురుగానే పార్వతీదేవి ఆలయం కనిపిస్తుంది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు ఆ తర్వాత అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ ఆలయానికి చేరుకుంటారు. స్వామివారిని అమ్మవారిని ఇద్దరినీ దర్శించుకుంటేనే పూర్ణ ఫలితం లభిస్తుందనే బలమైన విశ్వాసం భక్తుల్లో కనిపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వామివారి అనుగ్రహంతో పాటు అమ్మవారి ఆశీస్సులను అందుకునే వెనుదిరుగుతుంటారు. స్వామివారి విమాన శిఖర భాగం నుంచి అమ్మవారి విమాన శిఖర భాగం వరకు ఎర్రని దారాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ ఎర్రని దారాలు ఇక్కడ జరిగే ఒక ప్రత్యేకమైన పూజకు నిదర్శనమని చెప్పాలి. దంపతుల మధ్య సఖ్యత లేనప్పుడు వారితో ఇక్కడ ఒక ప్రత్యేకమైన పూజ చేయిస్తూ ఉంటారు. ఆ పూజలో భాగంగా ఇలా ఎర్రని దారాలు కట్టిస్తారు. ఇలా చేయడం వల్ల ఆలుమగల మధ్య అనుబంధం బలపడుతుందని నమ్ముతుంటారు. పరమశివుడు వైద్యనాథుడిగా ఇక్కడ ఆవిర్భవించడం వెనుక ఒక పురాణ సంబంధమైన కథనము మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ పార్వతీశుడు ఇక్కడ కొలువై ఉండటానికి కారకుడు రావణుడని అంటారు. లంకా నగరాన్ని పాలించిన రావణుడికి ఇక్కడ క్షేత్రానికి మధ్య బలమైన సంబంధం కనిపిస్తుంది. ఈ క్షేత్రం ఈనాటిది కాదనే ఒక సత్యాన్ని చాటుతూ ఉంటుంది. రావణుడు ఆదిదేవుడి ఆత్మలింగాన్ని పొందాలని నిర్ణయించుకుంటాడు. తన తపస్సుకు ఈ ప్రదేశం సరైనదిగా భావించి అనేక ఏళ్లపాటు కఠోర తపస్సును కొనసాగిస్తాడు. అయినా శివుడు సాక్షాత్కరించకపోవడంతో ఈ ప్రదేశంలోనే హోమాగ్నిని ఏర్పాటు చేస్తాడు. తన 10 తలలను హోమాగ్నికి ఒక్కొక్కడిగా సమర్పించడం మొదలుపెడతాడు. అలా దశకంఠుడు తన 9 తలలను అవలీలగా అర్పిస్తాడు. చివరిగా రావణుడు తన 10వ తలను కూడా సమర్పించడానికి సిద్ధమవుతాడు. దాంతో శంకరుడు ప్రత్యక్షమవుతాడు. రావణుడి ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. తెగిపడిన రావణుడి తలను తిరిగి అతికిస్తాడు. అప్పటి వరకు అతను పడిన బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాడు. రావణుడి మనస్సు తెలుసుకున్న ఆ స్వామి అతని కోరికను నెరవేర్చడానికి అంగీకరిస్తాడు. రావణుడి గాయాలను ఒక వైద్యుడిగా శివుడు నయం చేసిన కారణంగా స్వామివారిని వైద్యనాథుడిగా కొలవడం మొదలైంది. సామర్ల కోటలో శక్తిను సగేటి భీమశంకరుడివయ్యా, మోక్షము సగగా పిఠాపురంలో కుక్కుటేశ్వరుడివయ్యా, 3 కొండల శ్రీశైలంలో మల్లికార్జునుడివయ్యా, పాలకుర్తిలో గుహలో వెలసిన సోమేశ్వరుడవు నీవయ్యా, నోచిన నోముల ఫలముల నీయగ వేముల వాడ రాజేశ్వర, నమ్మిన వారికి ముక్తి నీయగా కాళేశ్వరమున ముక్తీశ్వర, సర్వం శివం శివం సకలం శివం శివం, భువనం శివం శివం గగనం శివం శివం, సర్వం శివం శివం సకలం శివం శివం, భువనం శివం శివం గగనం శివం శివం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
శివాయ ఓం నమః శివాయ. శివయ్యకి మించిన వైద్యుడు లేడు, ఆయన నామానికి మించిన ఔషధం లేదని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయనే విశ్వాసం వందల ఏళ్లుగా ఉన్నదే. వివిధ రకాల అనారోగ్యాల బారి నుంచి బయటపడ్డం కోసం ఇక్కడ ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక పూజలు జరిగిపోతూ ఉంటాయి. అలా ఈ క్షేత్రం కొన్ని యుగాల నాటిదని తెలుస్తోంది. రావణాసురుడు సైతం ఇక్కడి స్వామివారిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందినట్టుగా చెబుతారు. ఇక వైద్యనాథుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆలయంలో కొలువైన పార్వతీదేవిని జయదుర్గాదేవిగా పూజిస్తూ ఉంటారు. 51 శక్తిపీఠాలలో ఒకటిగా ఇది విలసిల్లుతోంది. ఒక జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఎదురెదురుగా ఉండటం ఇక్కడి విశేషంగా చెప్పుకోవచ్చు. శక్తిపీఠానికి సంబంధించిన కథనే ఇక్కడ కూడా వినిపిస్తూ ఉంటుంది. సతీదేవి హృదయ భాగం ఈ ప్రదేశంలో పడిపోయిందనేది స్థల పురాణం. సకల శుభాలను ప్రసాదించే అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. ఆ తల్లికి పూలు, పళ్ళు, నూతన వస్త్రం సమర్పిస్తారు. సంతాన సిద్ధిని, సౌభాగ్య సిద్ధిని కోరుకుంటారు. తమ కుటుంబాన్ని చల్లగా చూస్తూ ఉండమని విన్నవించుకుంటారు. పంచభూతాలు ప్రమథగణాలు నీకు దాసులే రుద్రయ్య, నాట్యమాడగా నవరసాలలో నటరాజు నీవయ్యా. ముప్పు తిప్పలను రూపుమాపగా పిపలేశ్వరుడవు నీవయ్యా. గారవించి మా దప్పి తీర్చగా గంగాధరుడవు నీవయ్యా. కట్ట కడకు మా కర్మను బాపగ శ్రీకాశీ విశ్వేశ్వర. అణువు అణువున ఆవహించిన అంతర్యామి సర్వేశ్వర. సర్వం శివం శివం సకలం శివం శివం, భువనం శివం శివం గగనం శివం శివం. సర్వం శివం శివం సకలం శివం శివం, భువనం శివం శివం గగనం శివం శివం. రావణుడికి ఆ మహాశివుడు ప్రత్యక్ష దర్శనమిచ్చిన ప్రదేశంగా వైద్యనాథ్ కనిపిస్తుంది. అలాగే అమ్మవారి హృదయ భాగం పడిన శక్తిపీఠంగా కూడా ఈ క్షేత్రం తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. అందువలన శివపార్వతులకు సంబంధించిన విశేషమైన పర్వదినాలలో ఇక్కడ ఉత్సవాలు, సేవలు ఘనంగా జరుపుతూ ఉంటారు. ఆ సందర్భంగా ఈ క్షేత్రములో భక్తుల రద్దీ మరింతగా పెరగడం చూడొచ్చు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజునే స్వామివారికి, అమ్మవారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. భజనలతో, కీర్తనలతో ఇక్కడ జరిగే జాగరణను చూసి తీరవలసిందే. ఇక మకర సంక్రాంతి రోజున ఇక్కడ గల సూర్యకుండ్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భావిస్తారు. ఇక శ్రావణ మాసంలో ఇక్కడ జరిగే శ్రావణమేళ గొప్పగా ఉంటుంది. గోముఖ్ నుంచి కాలినడకన గంగాతీర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడి శివయ్యను అభిషేకిస్తారు. భక్తులు పాదరక్షలు లేకుండానే తమ నడకను కొనసాగిస్తారు. గంగాతీర్థంతో సాగే ఈ ప్రయాణాన్నే కన్వర యాత్ర అని, కావడి యాత్ర అని అంటారు. ఇక అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు, సేవలు కూడా ఆయా పర్వదినాల్లో జరుగుతూ ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి వైభవాన్ని వీక్షించడం కోసం ఈ క్షేత్రానికి చేరుకునే మహిళా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ. సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత కీర్తి శివ. ఉరగాది ప్రియ భూష. ఇక ఇతర సన్నిధానాలలో
కేదారేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, భీమశంకరుడు వంటి పేర్లతోనూ ప్రత్యేకమైన మందిరాలు కనిపిస్తాయి. శివ పరివారానికి సంబంధించి గణపతి, కుమారస్వామి, వీరభద్రుడు, కాలభైరవుడి మందిరాలు కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే అన్నపూర్ణాదేవి, చండీదేవి, మానసాదేవి, సంధ్యాదేవి కూడా ఇక్కడి మందిరాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక నృసింహస్వామి, సూర్యభగవానుడు, దత్తాత్రేయుడు, కుబేరుడు, హనుమంతుడు వంటి దేవతామూర్తులు కొలువైన మందిరాలు కూడా ఇక్కడ భక్తజన సందోహంతో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇన్ని ఆలయాలకు ప్రధానమైన కేంద్రంగా వైద్యనాథుడు వెలుగొందుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడి ఆలయాన్ని రాజా పురాణ సింగ్ నిర్మించాడని చెబుతారు. ఇసుక రాయి, గ్రానైట్ను కలిపి చేసిన నిర్మాణం ఇది. వివిధ రకాల అనారోగ్యాలతో బాధలు పడుతున్నవారు గాని, వారి కుటుంబ సభ్యులు గాని ఎక్కువగా వచ్చే క్షేత్రమిది. అలాంటి ఈ ఆలయం తలుపులు ఉదయాన్నే 4 గంటలకు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 3:30 దర్శనాన్ని నిలిపివేస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కాశీకి, కోల్కతాకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ఈ 2 ప్రాంతాల మధ్యలో జైసిద్ రైల్వే జంక్షన్ ఉంటుంది. ఈ రైల్వే జంక్షన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని దేవ్ఘర్కి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. సమీప విమానాశ్రయం దేవ్ఘర్లోనే ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన క్షేత్రం, 51 శక్తిపీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న తీర్థం ఇది. రావణాసురుడికి పరమశివుడు సాక్షాత్కరించిన ఈ క్షేత్రాన్ని పురాణ కాలం నుంచి ఎంతో మంది మహర్షులు దర్శించుకున్నారు, ఎంతో మంది రాజులు సేవించుకున్నారు. అలాంటి ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శంకర గంగా శంకర గంగా ధర శ్రీకాంత 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 సర్వలోక శరణ్య మామవ శంకర గంగా ధర శ్రీకాంత సర్వలోక శరణ్య మామవ శంకర గంగా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.